number 4,29,714 it is divisible by ఈ నంబర్ 4 తోటి ఎండ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 5 తోటి డివైడ్ కాట్లేదు ఖచ్చితంగా 5 తోటి డివైడ్ కాట్లేదు ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఇది 4 తో డివైడ్ కావాలంటే చిట్ట చివరి రెండు అంకెలు 4 తోటి డివైడ్ కావాలి కానీ కాట్లేదు కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 3 and 6 గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ k కావాలి k గరిష్ట వాల్యూ కావాలి ఒక 6 డిజిట్ నంబర్ ఉంది 6745k2 ఈ నంబర్ దేంతో డివైడ్ అవ్వాలి 3 తో డివైడ్ అవ్వాలి 3 తో డివైడ్ అవ్వాలి k గరిష్టమైన వాల్యూ ఉండాలి k లార్జెస్ట్ వాల్యూ ఉండాలి 3 తో డివైడ్ అవ్వాలి అని అంటే 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్ దాంట్లో ఉన్న సంఖ్యలో ఉన్న అంకెలన్నిటిని కూడుకుంటూ రావాలి 6 + 7 13 13 + 4 17 17 + 5 22 +2 24 24 + k 3 తోటి డివైడ్ అవ్వాలి 24 ప్లస్ ఏ వాల్యూ మాక్సిమం వాల్యూ తీసుకోవాలన్నాడు ఫస్ట్ ఆప్షన్ 24 + 8 32 కాదు 24 + 6 30 అవుతుంది మాక్సిమం అన్నాడు ఇంకేమన్నా వాల్యూ ఉందా చూద్దాం 24 + 9 33 ఎస్ 24 + 7 31 కాదు ఈ రెండిట్లో మాక్సిమం ఏది 9 ఈ రెండిట్లో మాక్సిమం ఏది 9 కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత 9 ఆన్ డివైడింగ్ ఏ నంబర్ బై 55 రైట్ ఒక నంబర్ ని 55 తోటి డివైడ్ చేస్తున్నాను చేసిన తర్వాత రైట్ రిమైండర్ ఎంత వచ్చింది 28 వచ్చింది ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు x అంటే n వాల్యూ ఏమవుతుంది 55 × x + 28 55 r x + 28 n వాల్యూ ఎంత 55x + 28 ఈ నంబర్ని 11 తోటి డివైడ్ చేస్తున్నాను అంటే 11 తోటి చేస్తే 55x + 28 11 తోటి నేను బాగా హరిస్తే 11 5 55 శేషం 0 11 2 22 శేషం వచ్చేసరికి 6 4 3 6 p5 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది 4 3 6 p5 ఇది 3 తోటి భాగాహారం అవుతుంది 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్ ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3 తోటి డివైడ్ అవ్వాలి అంటే 4 + 3 7 7 + 6 13 13 + 5 18 18 + p 3 తోటి డివైడ్ అవ్వాలి క్వశ్చన్ ఏమన్నాడు లార్జెస్ట్ వాల్యూ p అనేది ఒక అంకె సార్ సో కాబట్టి 12 అనేది సంఖ్య కానే కాదు 18 + 9 27 18 + 6 24 ఇది కాట్లేదు ఈ రెండిట్లో పెద్దదేది 9 కాబట్టి p లార్జెస్ట్ వాల్యూ ఎంత 9 విచ్ కాంపోజిట్ నంబర్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 12 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 12 దీనిని కూడితే 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 12 ఒక కాన్సెప్ట్ ఉంది సార్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు n ఏమవుతుంది n × n + 1 హోల్ డివైడెడ్ బై 2 n సహజ సంఖ్యల మొత్తం ఎప్పుడూ కూడా n × n + 1 హోల్ డివైడెడ్ బై 2 అంటే ఇది ఎంత అవుతుంది 12 × 12 + 1 13/2 అంటే ఇదంతా 78 ఆన్సర్ 78 ఉన్న ఆన్సర్లో దేంతోటి డివైడ్ అవుతుంది 6 13 78 అంటే ఫస్ట్ ఆప్షన్ 6 తోటి డివైడ్ అవుతుంది ఇఫ్ m ఈజ్ n ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది సార్ అదేంటంటే a⁻n - b⁻n n గనక సరి సంఖ్య అయినప్పుడు అది a - b తోటి డివైడ్ అవుతుంది అండ్ a + b తోటి డివైడ్ అవుతుంది a - b తోటి డివైడ్ అవుతుంది a + b తోటి డివైడ్ అవుతుంది a + b తోటి డివైడ్ అవుతుంది a² - b² a² - b² అంటే ఎంత a - b అండ్ a + b సో కాబట్టి ఇది 8m - 1m m అనేది ఈవెన్ నంబర్ సరి సంఖ్య అయినప్పుడు అది
8 మైనస్ 1 తోటి డివైడ్ అవుతుంది, 8 ప్లస్ 1 తోటి డివైడ్ అవుతుంది, అంటే 7 తోటి డివైడ్ అవుతుంది, 9 తోటి డివైడ్ అవుతుంది. 7, 9 తోటి డివైడ్ అయ్యే నంబర్ అంటే ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 63 తోటి డివైడ్ అవ్వాలి. 63 తోటి డివైడ్ అవ్వాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 6? ఒక నంబర్ 6తో డివైడ్ అవ్వాలి అని అంటే 2 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ స్థానంలో సరి అంకె ఉండాలి. ఇక్కడ బేస్ అంకె ఉంది, ఇక్కడ బేస్ అంకె ఉంది. సో 438750 3 యొక్క భాజనీయత సూత్రం వాటన్నిటినీ కలిపితే 4 + 3 + 8 + 7 + 5 12 + 8 20 23 + 4 27 27 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 27 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. ఏ నంబర్ whose fifth part increased by 50 and is equivalent to its third part decreased by 7. Now ఇక్కడ చూడండి సార్, ఫైండ్ ది హాఫ్ ఆఫ్ ది నంబర్. ఇది హాఫ్ అంటే ఫుల్ నంబర్ ఏమవుతుంది? హాఫ్ ఏమో 45 అంటే ఇది ఎంత అవుతుంది? 90. క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏ నంబర్ హూజ్ ఫిఫ్త్ పార్ట్ అంటే 1/5 ఆఫ్ 19 అంటే ఎంత సార్? 18. దానికి 5 కలిపితే ఎంత సార్? 23. ఈ 23 థర్డ్ పార్ట్కి 7 తగ్గిస్తే వస్తుందట. 1/3 ఆఫ్ 90 -7 30 - 7 23 23 ఈక్వలెంట్ టు 23 అయింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఫైండ్ ద రిమైండర్ వెన్ 9 పవర్ 20 9 పవర్ 20 ప్లస్ 2 డివైడెడ్ బై 4 శేషము ఎంత? 9 పవర్ 20 ప్లస్ 2 డివైడెడ్ బై 4. కాబట్టి లాజిక్ ఏమవుతుంది? 4 2s are 8 శేషము 1 1 ప్లస్ 2 ఆన్సర్ ఎంత? 3. సింపుల్ క్వశ్చన్. సపరేట్గా డివైడ్ చేసుకోండి. ఒక 5 డిజిట్ నంబర్ ఏమన్నాడు? 45YZ0 45YZ0. ఈ నంబర్ దేంతోటి డివైడ్ అవుతుందన్నాడు? 40 తోటి డివైడ్ అవుతుందన్నాడు. 40 అనేది ఒక సంయుక్త సంఖ్య. 40 తోటి డివైడ్ అవ్వాలంటే 8 తోటి డివైడ్ అవ్వాలి, 5 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 5 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అవ్వాలి అంటే YZ0 ఇది 8 తోటి డివైడ్ అవ్వాలి. YZ0 8 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? Y + Z మ్యాక్సిమం అన్నాడు. Y + Z మ్యాక్సిమం ఎప్పుడవుతుంది? Y మ్యాక్సిమం అవుతుంది అండ్ Z మ్యాక్సిమం అయినప్పుడు. Y అండ్ Z రెండు మ్యాక్సిమం అవ్వాలి. ఇవన్నీ అంకెలు అంటే Y మ్యాక్సిమం కాబట్టి 9 పెట్టుకుంటున్నాను. 990 పెట్టుకున్నాను అనుకోండి, ఇది 8 తోటి డివైడ్ అవుతుందా? కాట్లేదు. 8 2 96 30 కాట్లేదు. 980 పెట్టుకున్నాను అనుకోండి, ఇది కూడా కాట్లేదు. 970 పెట్టుకున్నాను అనుకోండి, ఇది కూడా కాట్లేదు. ఈ Z0 అనేది 4 తోటి డివైడ్ అవ్వాలి కాబట్టి 960 అనేది రైట్ 8 తోటి డివైడ్ అవుతుంది. 960 అనేది 8 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ కేసు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే Z0 4తో డివైడ్ అవ్వాలంటే Z0 80 అయినా 60 అయినా కావాలి. 80 అయినా 60 అయినా కావాలి. సో 980 అనేది 8తో డివైడ్ కావట్లేదు కాబట్టి 960 అవ్వాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? 9 + 6 9 + 6 ఎంత? 15. రెండు సరి సంఖ్యలు సమ్ ఎంత అన్నాడు? 174 అన్నాడు. రెండు సరి సంఖ్యలు అంటే ఈ సిరీస్ దేంట్లో ఉంది సార్? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సరి సంఖ్యల మధ్యలో తేడా ఎప్పుడు 2. తేడా గనక కాన్స్టెంట్ ఉంటే ఆ సిరీస్ దేంట్లో ఉంటుంది? అంక శ్రేణిలో ఉంటుంది. అంక శ్రేణిలో ఉంటే యావరేజ్ ఏంటి సార్? మిడిల్ వాల్యూ.
మిడిల్ వాల్యూ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సమ్ ఎంత? 174 బై 2. 174/2 ఎంత? 87. 174/2 ఎంత? 87. అంటే ఈ మిడిల్ వాల్యూ 87 అవుతే 87 ముందున్న నంబర్ ఎంత? 86. సరి సంఖ్యలే కదా సార్ అడిగేది. ఇదెంత? 88. అంటే స్మాలర్ నెంబర్ ఏమవుతుంది? 86. స్మాలర్ నెంబర్ ఏమవుతుంది? 86. 7 power 15 ప్లస్ 7 power 16 ప్లస్ 7 power 17. 7 power 15 గనక కామన్ తీసుకుంటే 1 ప్లస్ 7 power 1 ప్లస్ 7 స్క్వేర్. అంటే ఇది ఎంత అయింది? 7 power 15. 49 ప్లస్ 7 56 ప్లస్ 1 57. 57 అంటే 3 into 19 into 7 power 15. 3 into 19 into 7 power 15. ఇది దేంతోటి డివైడ్ అవుతుంది? ఆన్సర్లో ఏముంది? 3 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ.